బిడ్డలారా, ఈ 33వ మన సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ మరి ఈ వార్షికోత్సవం జరుపుకోవడానికి దేవుడు ఎంత కృప చూపించాడు. చాలా సంతోషం వేస్తుంది. మీరందరూ ఆల్మోస్ట్ అందరూ కూడా, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, ఒకసారి వారిని అప్రిషియేట్ చేద్దామా? చాలా చక్కగా వారు ముందుండి చాలా పనులు చేస్తూ ఉన్నారు. యావత్ సంఘాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒక మాట మర్చిపోమాకండి. మీకు ఇంతకుముందు చెప్పాను ఒక మాట, దేవుని మందిరానికి విశ్వాసికి ఉన్న సంబంధం ఏమిటో చెప్పాను. క్రీస్తునందు ప్రియులారా, ఒక చేపకు నీటికి ఉన్నటువంటి సంబంధము లాంటిది ఒక విశ్వాసికి దేవుని మందిరానికి. హల్లెలూయా! చేప నీటిలో ఉన్నంతసేపే బ్రతుకుతుంది. నీటిలో నుండి బయటకు వచ్చిన తర్వాత అది బ్రతకదు. దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనం కూడా అంతేనండి. దేవుని మందిరంలో మనం ఉన్నంతసేపే మనకు జీవము. హల్లెలూయా! దేవుని మందిరంలో దాటి వెళ్ళావా, నీ పని అయిపోయిందని గుర్తుపెట్టుకో. అందుకనే దేవుని మందిరానికి మనకి చాలా సత్సంబంధం, దగ్గర సంబంధం ఉంది. మీకు మాట చెప్తాను వినండి. ఆనాడు యూదులు, ఇశ్రాయేలు ఉన్నారు కదా, కొన్ని వందల కిలోమీటర్ల దూరము నుండి యెరూషలేము దేవాలయానికి వెళ్ళడానికి ప్రయాణాలై వెళ్ళేవారండి. హల్లెలూయా! దేవుని మందిరాన్ని ఎప్పుడు విడిచిపెట్టల. వారిని మరి శత్రువులు వచ్చి బానిసలుగా తీసుకెళ్ళినప్పటికీ మందిరాన్ని విడిచిపెట్టల. హల్లెలూయా! అది వారికి దీవెనలు, ఆశీర్వాదాలు. దేవుని బిడ్డ, నువ్వు ఎంత ధన్యురాలివి, ఎంత ధన్యుడివి. ఇంట్లో ఉన్నట్టే మీరు దేవుని మందిరంలో ఉంటే. హల్లెలూయా! అంతే కదండి. ఎంత దూరం ఉందండి మన ఇల్లు, మన గృహాలు ఎంత దూరం ఉన్నాయి? అడుగేస్తే ఇంట్లో పడతాం, ఇంట్లో నుంచి అడుగు తీస్తే దేవుని మందిరంలో పడతాం. హల్లెలూయా! మరి ఎంత ధన్యులు కదా మీరు, ఎంత ధన్యులు. ఎన్నో కిలోమీటర్ల ప్రయాణాలు చేసి వెళ్ళాల్సిన అవసరంలా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుని మందిరానికి వస్తే ఏమిటి లాభాలు? దేవుని మందిరంలోకి వస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి? వీటి వలన ప్రయోజనాలు ఏమిటి? మీరు తెలుసుకోవాలంటే 2 రోజులు వేచి ఉండండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా! ఈ సమయంలో దయచేసి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా రండి. దయచేసి అందరూ రండి. నేనే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. గెస్ట్ స్పీకర్ వచ్చి ఉంటే ఇబ్బంది పడేవాడు. సంఘ కాపరిని కాబట్టి ఇబ్బందుల వచ్చే సండే మనం కొనసాగిద్దాం, ఇబ్బంది లేదు. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆపేస్తున్నాను, ఏమనుకోమాకండి. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ, స్త్రీలు, పాస్టర్ గారు కూడా, స్త్రీలు ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరూ దయచేసి రండి పిల్లలు. హలో చెక్. ఎవరైనా దయచేసి దాస్ గారిని మరి శంకర్ గారిని కొంచెం పిలవండి. జాషువా బయట, దాసన్న, శంకర్ బాబు కొంచెం 2 నిమిషాలు వచ్చేసి వెళ్ళమని. తింటున్నా కూడా సరే వచ్చేయమని, మళ్ళీ వెళ్ళి తింటారు. స్థానిక పాస్టర్ గారు వారు చిన్న ప్రార్థన చేస్తారు. కేక్ ఎలాగైతే తీయగా ఉన్నదో మన సంఘం అంతా కూడా తీయగా, మధురంగా దేవుడు మలుసులాగిన
పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దయచేసి తలలో వంచి కళ్ళు మూసుకొని వెళ్ళారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా 32 సంవత్సరాలు తండ్రి ఈ సంఘాన్ని ప్రేమించి మీరు కంటికి రెప్ప వల్లే కాచి కాపాడి అయా నేటి దినం వరకు కూడా తండ్రి నా క్షేమాన్ని మీరు అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వస్తే మీరు దీవించి ఆస్వాదించండి అయ్యా. మరి ప్రభా మరి 33వ సంవత్సరంలో అడుగు పెడుచున్నగానైనా దాన్ని పురస్కరించుకున్న తండ్రి మరి కేకును తండ్రి కట్ చేస్తుండగా తండ్రి సంఘ కమిటీ వారందరినీ మీరు దీవించండి ఆస్వాదించండి అయ్యా. ఈ కేక్ ఎలాగైతే తీగ మధురంగా ఉంటుందో ప్రభానైనా మా సంఘములో ఉన్న ప్రతి కుటుంబము ప్రతి బిడ్డకు కూడా వారి జీవితాల్లో తీగ మధురంగా ఉండడానికి కృప చూపించమని మిమ్మల్ని దీవెనతో నింపి తృప్తిపరచమని యేసునామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. పాస్టమ్మ గారిని అమ్మ మీరు స్త్రీలందరూ మీరు అయ్యా పురుషులందరూ రండి, దయచేసి నా చేయి పట్టుకోండి. రండి దయచేసి పురుషులందరూ రండి రండి దగ్గర రండి, ఇబ్బంది ఏమిలా. ఓకే 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 ఎస్ ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్. మన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ చాలా బిజీగా ఉన్నారు. ప్రియులు పాపం చాలా అక్కడ భోజన కార్యక్రమంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో ఈలోపు వచ్చేస్తారు మన సహోదరులు మన సంఘ జాయింట్ సెక్రటరీ గారు అయినటువంటి సహోదరులు ఎర్రోళ్ళ ప్రకాష్ గారు, వారు కూడా చిన్న ప్రార్థన చేస్తారు. ఈలోపు వచ్చేస్తారు. అప్పుడు అందరిని మనం ప్రార్థన. పరిశుద్ధం ప్రేమల తండ్రి నాయన, నీ బంగారు పాదాలు కొందనా చెల్లిస్తున్నాం తండ్రి. నీకే నాయన ఘనత మహిమ స్తుతి స్తోత్రం వందనా చెల్లిస్తున్నాం తండ్రి నాయన. రాజులకు రాజా ప్రభులో నీ నామకన లెక్కలేని స్తుతి స్తోత్రం వందనా చెల్లిస్తున్నాం తండ్రి. నీ నిన్నైన పాదాలు కొందనా చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన నైనా తన ఉదయకాలం నుంచి నన్ను ఇప్పటి వరకు నైనా తండ్రి కాచి కాపాడిన విధానం కొందనా చెల్లిస్తున్నాం తండ్రి. చర్చి ఆవిష్కరణ దినం నాయన తండ్రి 33 సంవత్సరాలు జరుపుకుంటున్నాం తండ్రి. నీకేనైనా స్తుతి స్తోత్రం వందనా చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి ఇప్పటివరకు నాయన తండ్రి ఎంతోమంది ప్రయాసపడ్డారు నాయన ఎంతో మంది తండ్రి. నాయన ఈ నాయన తండ్రి పనిచేసిన ప్రతి ఒక్క బిడ్డ నాన్న పేరు పేరున దీవించి కాపాడమని అడుగుతున్నాం తండ్రి. నీకేనైనా స్తుతి స్తోత్రం ఉందనా చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యగారులను మీరు దీవించి కాపాడమని అడుగుతున్నాం. 33 సంవత్సరాల్లో నాయనతో వచ్చిన అయ్యగారులను ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి కాపాడమని అడుగుతున్నాం తండ్రి. నీకేనైనా స్తుతి స్తోత్రం ఉందనా చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి ఇక్కడ నాయన ఉన్న కమిటీ పెద్దలు నాయన తండ్రి ప్రతి ఒక్కరినైనా పేరు పేరున దీవించి కాపాడమని అడుగుతున్నాం తండ్రి. ముఖ్యంగా అయ్యగారిని మీరు దీవించి అలా ఫ్యామిలీకి దీవించి కాపాడమని అడుగుతున్నాం తండ్రి. నీకేనైనా స్తుతి స్తోత్రం వందనా చెల్లిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా నేను తండ్రి కేక్ కటింగ్ విషయంలో ప్రేయర్ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనా చెల్లిస్తున్నాం తండ్రి. నీతో మాట్లాడబాక నాకు ఇచ్చినందుకు వందనా చెల్లిస్తున్నాం తండ్రి. చిన్ని పాండం తప్పులు క్షమిస్తావు నదులు వేస్తున్నాం అడుగుతున్నాం పరమ తండ్రి. సరే ఓకే ఓకే పిల్లరా, ఈ సమయంలో పెద్దలు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ నా మాట వినండి దయచేసి. సమయం లేదు కాబట్టి అందరూ తినిపించుకోవాలనేటటువంటిది ఆశ ఉంటుంది, కానీ సమయం లేదు కాబట్టి ఎదురెదురు ఉన్నవాళ్ళు ఇద్దరిద్దరు ఓకే ఏంలా ఇబ్బంది ఏం లేదు. రండి 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 ఓకే రండి అమ్మ అందరు రండి. ప్లీజ్ కమ్ అయ్యా అందరూ చెయ్యి దయచేసి చెయ్యి అందరు కనీసం చెయ్యి అలాగా ఒకరినొకరు అమ్మ రండి 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 మాస్టర్ గారు. ఓకే తండ్రి కుమారుడు క్లాప్స్ కొట్టాలని లేదండి, కేక్ మీకు కూడా ఉంటుంది. ఓకే ప్రైజ్ లార్డ్. అందరి తరపున పాస్టర్ గారు, నేను, మీ ఇద్దరం, సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, అందరి తరపున కమిటీ తరపున. ఓకే ఇటు కూడా అంతే, ప్రెసిడెంట్ గారు మీరు రండి ప్లీజ్ టేక్. ఓకే